నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా పాపులర్ కానీ అంతే కాంట్రవర్షియల్ టాపిక్ గురించి లోతుగా చర్చిద్దాం. అదే మేనిఫెస్టేషన్ అంటే సంకల్పసిద్ధి. మనం ఏదైనా బలంగా కోరుకుంటే అది జరిగిపోతుంది అనే ఐడియా వినడానికి చాలా బావుంటుంది. కానీ నిజంగా మన ఆలోచనలతో మన జీవితాన్ని మార్చుకోగలమా? లేకపోతే ఇదంతా పాజిటివ్ థింకింగ్ పేరుతో జరిగే ఒక రకమైన మోసమా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడానికి ఈరోజు మనం విక్టోరియా జాక్సన్ రాసిన మాస్టరింగ్ మేనిఫెస్టేషన్ ఇన్నర్ చేంజ్ ఫర్ ఔటర్ రియాలిటీ అనే పుస్తకంలోని సూత్రాలను విశ్లేషిద్దాం. మన మిషన్ ఏంటంటే ఈ పుస్తకంలో చెప్పినవి కేవలం ఊహలా లేక వాటి వెనుక ఏమైనా సైకలాజికల్ లాజిక్ ఉందా అని తేల్చడం. అవును, మీరు చెప్పింది కరెక్ట్. ఈ టాపిక్పై చాలా అపోహలున్నాయి. చాలామంది మేనిఫెస్టేషన్ అంటే కళ్ళు మూసుకుని కోరుకుంటే అన్నీ అలా జరిగిపోతాయని అనుకుంటారు. కాని ఈ పుస్తకం ఆ వాదనను పూర్తిగా తిరస్కరిస్తుంది. ఇది అదృష్టం గురించో మ్యాజిక్ గురించో కాదని, ఇది మన అంతర్గత ప్రపంచాన్ని అంటే మన ఆలోచనలు, మన నమ్మకాలు, భావోద్వేగాలను మన బాహ్య వాస్తవికతకు అనుగుణంగా మార్చుకునే ఒక పద్ధతి అని రచయిత్రి వివరిస్తారు. అంటే ఇది కేవలం కోరికలు తీర్చుకోవడం మాత్రమే కాదు, మనల్ని మనం లోతుగా అర్థం చేసుకోవడం, మనల్ని వెనక్కి లాగుతున్న మనసులోని అడ్డంకులను తొలగించుకోవడం గురించి. సరే, అయితే ఆచరణలోకి వెళ్దాం. పుస్తకంలోని మొదటి అత్యంత ప్రాథమికమైన సూత్రంతో మొదలు పెడదాం. మనం దేనిపై దృష్టి పెడతామో అదే మన జీవితంలో పెరుగుతుంది. ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంది. అంటే మన ఆలోచనలే మన ప్రపంచాన్ని సృష్టిస్తాయనా? ప్రిన్సిపల్ చూడండి, మన మెదడు ఒక సెకనుకు లక్షలాది సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుంది. కానీ మనం అన్నింటినీ గమనించలేం కదా. మనం దేనిని ముఖ్యమని భావిస్తామో దానిపైనే మన దృష్టి కేంద్రీకృతమవుతుంది. ఉదాహరణకు, మీరు జీవితంలో అవకాశాలు లేవని బలంగా నమ్మారనుకోండి. అప్పుడు మీ చుట్టూమన్న అవకాశాలను మీ మెదడు గుర్తించదు. కేవలం అడ్డంకులను, సమస్యలను మాత్రమే హైలైట్ చేసి చూపిస్తుంది. అదే మీరు అవకాశాల కోసం వెతుకుతుంటే అప్పటి వరకు కనిపించని చిన్న చిన్న అవకాశాలు కూడా మీకు స్పష్టంగా కనిపిస్తాయి. దీన్నే సైకాలజీలో కన్ఫర్మేషన్ బయాస్ అని కూడా అంటారు. అంటే మనం ఏదైతే నమ్ముతామో దాన్ని నిజం చేసే సాక్ష్యాలని మనం వెతుకుతాం. ఓహ్, నిజమే. ఇది మనందరికీ అనుభవమే. మనం ఒక కొత్త ఫోన్ కొనాలని అనుకున్న మరుక్షణం నుంచి ఆ ఫోన్ అందరి చేతుల్లోనూ, యాడ్స్లోనూ, ప్రతి చోట కనిపించడం మొదలవుతుంది. అంతకుముందు అది మన కంటికి కూడా కనిపించదు. అంటే మన దృష్టి మారగానే మనకు కనిపించే ప్రపంచం కూడా మారుతుంది. సరే, దృష్టి పెట్టడం ముఖ్యం అని అర్థమైంది. కానీ ఆ దృష్టిని సరైన దిశలో ఎలా పెట్టాలి? ఒక లక్ష్యమంటూ లేకపోతే మన దృష్టి చెల్లాచెదురుగా ఉంటుంది కదా. కరెక్ట్గా పాయింట్ పట్టుకున్నారు. అందుకే పుస్తకంలోని 2వ సూత్రం స్పష్టమైన సంకల్పం. మనకు అసలు ఏమి కావాలో క్రిస్టల్ క్లియర్గా తెలియాలి. నాకు సంతోషంగా ఉండాలి, లేదా నాకు చాలా డబ్బు కావాలి వంటి అస్పష్టమైన కోరికలు అవి పనిచెయ్యవు. ఎంత డబ్బు కావాలి, ఎప్పట్లోగా కావాలి, ఆ డబ్బుతో ఏం చేస్తారు, ఆ లక్ష్యం మీకు ఎందుకు ముఖ్యం, ఇలా ఎంత నిర్దిష్టంగా ఉంటే మన మెదడుకు అంత స్పష్టమైన టార్గెట్ ఇచ్చినట్టు. మన మెదడులో రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అనే ఒక నెట్వర్క్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే అదొక ఫిల్టర్ లాంటిది. ఇది మనకు ఏది ముఖ్యమో ఫిల్టర్ చేసి దానికి సంబంధించిన సమాచారాన్ని మాత్రమే మన చేతన మనసుకు చేరవేస్తుంది. ఒక స్పష్టమైన లక్ష్యాన్ని మనం నిర్దేశించుకున్నప్పుడు ఆ ఫిల్టర్ దాని ఒక ముఖ్యమైన ఆదేశంగా తీసుకుని దానికి సంబంధించిన అవకాశాలను, వ్యక్తులను, సమాచారాన్ని మన దృష్టికి తీసుకొస్తుంది. ఓహ్, అంటే మనం మన బ్రెయిన్కి ఒక గూగుల్ సెర్చ్ కమాండ్ ఇచ్చినట్టనమాట. నాకు నెలకు ₹1,00,000 సంపాదించే మార్గాలను చూపించు అని మనం కమాండ్ ఇస్తే మన బ్రెయిన్ ఆ వెబ్ పేజీలను మనకు చూపించడం మొదలుపెడుతుంది. చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, లక్ష్యం స్పష్టంగా ఉంది, దానిపై దృష్టి కూడా పెట్టాం. కాని ఇక్కడే నాకొక పెద్ద సందేహం వస్తుంది. చాలామందికి ఏం కావాలో తెలుసు, దాని గురించి ఆలోచిస్తారు, అయినా వారికదెందుకు దక్కదు? అద్భుతమైన ప్రశ్న. ఇది మనల్ని 3వ అత్యంత కీలకమైన సూత్రానికి తీసుకువస్తుంది. నమ్మకం. మన చేతన మనసు అంటే కాన్షియస్ మైండ్ ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తే మన ఉపచేతన మనసు అంటే సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని నమ్మాలి. ఉపచేతన మనసు మన భావోద్వేగాలకు, మన దీర్ఘకాలిక నమ్మకాలకు కేంద్రం. నాకు ₹1,00,000 కావాలి అని మీరు పైకి చెబుతూ లోపల నాకంత సీన్ లేదు, లేదా డబ్బు సంపాదించడం చాలా కష్టం, డబ్బున్న వాళ్లంతా చెడ్డవాళ్లు
వంటి నమ్మకాలు బలంగా పాతుకుపోయుంటే ఏది గెలుస్తుంది? ఖచ్చితంగా ఉపచేతన మనసే. అది ఒక శక్తివంతమైన ఆటోపైలట్ లాంటిది. మన మాటలను కాదు, మన లోతైన నమ్మకాలను అది గుడ్డిగా అనుసరిస్తుంది. అందుకే పైకి ఒకటి కోరుకుంటూ లోపల ఇంకోటి నమ్మితే మనం బ్రేకులు నొక్కుతూ యాక్సిలరేటర్ నొక్కినట్టే ఉంటుంది. బండి ముందు కదలదు. కానీ చిన్నప్పట్నుంచి మనలో పాతుకుపోయిన నమ్మకాలను మార్చుకోవడం అంత సులభమా? ఇప్పుడు డబ్బు సంపాదించడం కష్టం అనేది నేను నా చుట్టూ చూస్తున్న వాస్తవికత అయితే కేవలం నేను అలా కాదు అని అనుకుంటే సరిపోతుందా? ఇది ఆచరణలో ఎలా సాధ్యం? కొంచెం గాలిలో మెడలు కట్టినట్టు లేదా? ఇది అస్సలు సులభం కాదు. అందుకే చాలామంది ఇక్కడే విఫలమవుతారు. కాని అసాధ్యం కాదు. పుస్తకంలో దీనికి ఒక ప్రాసెస్ చెప్పారు. మొదటిది ఆ పరిమిత నమ్మకాలను గుర్తించడం. అవేర్నెస్ అంటే ఒక లక్ష్యం గురించి ఆలోచించినప్పుడు మనసులో ఎలాంటి నెగటివ్ ఆలోచనలు వస్తున్నాయో గమనించడం. రెండవది ఆ నమ్మకాలను ప్రశ్నించడం. ఈ నమ్మకం నిజంగా 100% నిజమేనా? దీనికి తిరుగులేని ఆధారాలున్నాయా? ఇది నా తల్లిదండ్రుల నమ్మకమా లేక నా సొంత అనుభవమా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. చాలాసార్లు మన నమ్మకాలకు సరైన ఆధారాలు ఉండవు. మూడోది ఆ పాత నమ్మకం స్థానంలో ఒక కొత్త శక్తివంతమైన నమ్మకాన్ని నింపడం. రీప్లేస్మెంట్. దీన్ని ఎఫర్మేషన్స్, విజువలైజేషన్ వంటి టెక్నిక్స్ ద్వారా పదే పదే మనసుకు చెప్పుకోవాలి. ఇది ఒక్క రోజులో జరగదు. ఇది ఒక మానసిక వ్యాయామం లాంటిది. రోజూ ప్రాక్టీస్ చేస్తేనే మనసులోని పాత ప్రోగ్రామింగ్ మారి కొత్త ప్రోగ్రామింగ్ ఏర్పడుతుంది. ఓకే, అంటే కేవలం పాజిటివ్గా ఆలోచిస్తే సరిపోదు. ఆ ఆలోచన మన లోపలి నమ్మకంగా మారే వరకు దాన్ని ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇది నమ్మకం గురించి. మరి భావోద్వేగాల పాత్రేంటి? కొంతమందంటారు నువ్వు ఎలా ఫీల్ అయితే దాన్నే ఆకర్షిస్తావు అని. ఇందులో నిజం ఉందా? అద్భుతమైన వాక్యముంది. మనం మన ఆలోచనలతో కాదు, మన భావోద్వేగాల ఫ్రీక్వెన్సీతో ఆకర్షిస్తాం. ఆలోచన మెదడులో పుడితే భావోద్వేగం దానికి ప్రాణం పోస్తుంది. కృతజ్ఞత, ప్రేమ, ఆనందం, ఉత్సాహం వంటి పాజిటివ్ భావోద్వేగాలు మనల్ని ఒక ఉన్నతమైన మానసిక స్థితికి తీసుకెళ్తాయి. అదే భయం, సందేహం, అసూయ, కొరత అనే భావాలు మనల్ని కిందకి లాగేస్తాయి. ఇక్కడ వైబ్రేషన్ లేదా ఫ్రీక్వెన్సీ అనడం కన్నా మన భావోద్వేగ ప్రాథమిక స్థితి అనొచ్చు. మన ఎమోషనల్ బేస్లైన్. మన నిరంతరం కొరత, భయం వంటి ఫీలింగ్స్తో ఉంటే మన మెదడు అవకాశాలను చూడలేదు, కేవలం అడ్డంకులనే గుర్తిస్తుంది. అదే మనం సమృద్ధి, కృతజ్ఞతతో ఉన్నప్పుడు మన దృక్పథం మారి కొత్త అవకాశాలను గమనించగలుగుతాం. ఇది సైకాలజీ, మ్యాజిక్ కాదు. అంటే ఒక రకంగా ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ లాంటిలా? నాకింకా ఉద్యోగం రాలేదు, కానీ వచ్చినట్టు ఫీల్ అవ్వాలా? ఇది కొంచెం కృత్రిమంగా అనిపించదా? మంచి ప్రశ్న. ఇది ఫేక్ చేయడం కాదు, ఆ అనుభూతిని ముందుగానే ప్రాక్టీస్ చేయడం. దీన్ని ఫీలింగ్ ఇట్ రియల్ అంటారు. ఉదాహరణకు, ఒక అథ్లీట్ పరుగు పందెంలో గెలవడానికి ముందు 100 సార్లు తాను గెలిచినట్టు, ఆ ఆనందాన్ని అనుభవించినట్టు మానసికంగా విజువలైజ్ చేసుకుంటాడు. ఇది వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, వాళ్ల శరీరాన్ని కూడా సిద్ధం చేస్తుంది. అలాగే మనం కోరుకున్నది దక్కితే ఎలా ఫీల్ అవుతామో ఆ భావనను ఇప్పుడే మనసులో నింపుకోవడం వల్ల మన ఆలోచనలు, నిర్ణయాలు, చర్యలు అన్నీ ఆ ఫీలింగ్కు తగ్గట్టుగా మారతాయి. ఓకే, ఇప్పుడు కనెక్ట్ అయింది. ఆలోచన, నమ్మకం, భావోద్వేగం ఈ మూడు ఒకే లైన్లో ఉండాలి. అయితే కేవలం పాజిటివ్గా ఫీల్ అవుతూ ఇంట్లో కూర్చుంటే సరిపోతుందా? మనం ఏ పని చేయకుండానే అన్నీ జరిగిపోతాయా? ఈ ఆలోచన కొంచెం ప్రమాదకరంగా, సోమరితనానికి దారితీసేలా అనిపించడం లేదా? ఖచ్చితంగా. అక్కడే చాలామంది తప్పులో కాలేస్తారు. ఇది మనల్ని 5వ సూత్రానికి తీసుకువస్తుంది. సమలేఖనం అంటే అలైన్మెంట్, మరియు ప్రేరేపిత చర్య అంటే ఇన్స్పైర్డ్ యాక్షన్. కేవలం ఆలోచిస్తూ కూర్చోవడం మేనిఫెస్టేషన్ కాదు, అది కేవలం పగటికల. మన ఆలోచనలు, భావాలు, మాటలు, చర్యలు అన్నీ ఒకే దిశలో, ఒకే రేఖలో ఉండాలి. దీన్నే అలైన్మెంట్ అంటారు. అయితే ఇక్కడ చర్య అంటే కష్టపడి పనిచేయడం, ఒత్తిడితో పరుగులు తీయడం కాదు. దాన్ని ప్రేరేపిత చర్య అంటారు. అంటే మన అంతరాత్మ నుండి వచ్చే ఒక సహజమైన ప్రేరణ. మనం ఒక లక్ష్యంపై దృష్టి పెట్టి సరైన భావోద్వేగ స్థితిలో ఉన్నప్పుడు మనకు కొన్ని ఐడియాలు వస్తాయి. ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు, ఒక అవకాశం కనిపిస్తుంది. అప్పుడు ఏది సరైనది అనిపిస్తుందో ఆ తరువాతి చిన్న అడుగు వేయడమే ప్రేరేపిత చర్య. మొత్తం ప్లాన్ మన ముందు ఉండాల్సిన అవసరం లేదు. అంటే
బలవంతంగా తలుపులు బద్దలు కొట్టడానికి ప్రయత్నించే బదులు మనకు తెరుచుకున్న తలుపులు గుండా ప్రశాంతంగా నడవటం అన్నమాట. ఇది ఒత్తిడిని బాగా తగ్గిస్తుంది. సరే, ఇప్పటివరకు అన్నీ బాగానే ఉన్నాయి. స్పష్టమైన లక్ష్యం పెట్టుకున్నాం, దాన్ని నమ్మాం, పాజిటివ్గా ఫీల్ అయ్యాం, చిన్న చిన్న చర్యలు కూడా తీసుకుంటున్నాం. ఆ తర్వాత వచ్చేదే చాలా కష్టమైనది, కాని అత్యంత ముఖ్యమైనది. 6వ సూత్రం, వదిలివేయడం, లెటింగ్ గో. మనం చేయాల్సినదంతా చేశాక ఫలితంపై ఉన్న ఆందోళనను, అది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అనే టెన్షన్ను వదిలేయాలి. ఒక్క నిమిషం, ఇక్కడే నా కన్ఫ్యూషన్ వస్తుంది. ఒకవైపు లక్ష్యంపై తీవ్రంగా దృష్టి పెట్టాలి, దాని గురించి ఆలోచించాలి, ఫీల్ అవ్వాలి అంటున్నారు. మరోవైపు దాన్ని వదిలేయాలంటున్నారు. ఈ రెండు పరస్పర విరుద్ధంగా అనిపించడం లేదా? ఇది చాలామందికి వచ్చే సందేహమే. ఇక్కడున్న సూక్ష్మమైన తేడాను అర్థం చేసుకోవాలి. మనం లక్ష్యాన్ని కాదు, ఫలితంపై ఉన్న ఆందోళనను వదిలేయాలి. ఆందోళన, తొందరపాటు, సందేహం ఇవన్నీ కొరత నుండి పుడతాయి. నాకొది దక్కదేమో అనే భయం నుండి వస్తాయి. ఈ నెగటివ్ ఎనర్జీ ఒక రకమైన ప్రతిఘటనను సృష్టిస్తుంది. అది మన లక్ష్యాన్ని మన నుండి దూరం చేస్తుంది. చూడండి, మనం ఒక విత్తనం నాటి ప్రతి గంటకు దాన్ని తవ్వి చూస్తే అది మొలకెత్తదు కదా. దానికి నీరు పోసి, సూర్యరశ్మి ఇచ్చి అది మొలకెత్తుతుందనే నమ్మకంతో దాన్ని వదిలేయాలి. వదిలివేయడం అంటే ప్రక్రియపై నమ్మకముంచడం. ప్రశాంతమైన నమ్మకమే అసలైన ఆకర్షణ శక్తి, ఆందోళన కాదు. వావ్, ఇది చాలా పవర్ఫుల్ ఇన్సైట్. ప్రయత్నాన్ని కాదు, ఫలితంపై ఆందోళనను వదిలేయాలి. ఇది అర్థమైతే చాలా సమస్యలు తీరిపోతాయి. ఇక చివరిగా 7వ సూత్రం. దీన్ని అన్నింటికన్నా శక్తివంతమైనదిగా పుస్తకంలో చెప్పారు. అదే కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. అవును, కృతజ్ఞత అనేది మేనిఫెస్టేషన్ ప్రక్రియను వేగవంతం చేసే ఒక యాక్సిలరేటర్ లాంటిది. ఇది ఎందుకంత ప్రభావవంతంగా పనిచేస్తుందంటే, అది మనసును తక్షణమే కొరత నుండి సమృద్ధి వైపు మళ్లిస్తుంది, ల్యాక్ నుండి అబండెన్స్కి. మనం నా దగ్గర అది లేదు, ఇది లేదు అని బాధపడే బదులు, వావ్, నా దగ్గర ఇప్పటికే ఎంతుంది, మంచి ఆరోగ్యం, కుటుంబం, తినడానికి తిండి అని మన దగ్గర ఉన్నవాటికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పినప్పుడు మన భావోద్వేగ స్థితి వెంటనే మారిపోతుంది. ఈ పాజిటివ్ మానసిక స్థితి ఒక అయస్కాంతంలా పనిచేసి మరిన్ని మంచి విషయాలను మన జీవితంలోకి ఆకర్షిస్తుంది. ఇంకా అడ్వాన్స్ టెక్నిక్ ఏంటంటే, మనం కోరుకున్నది ఇప్పటికే మనకు దక్కినట్టుగా భావించి దానికి ముందుగానే కృతజ్ఞత చెప్పడం. ఇది మన ఉపచేతన మనసుకు ఇది ఇప్పటికే వాస్తవం అనే బలమైన సంకేతాన్ని పంపుతుంది. అద్భుతం. ఈ 7 సూత్రాలను కలిపి చూస్తే విక్టోరియా జాక్సన్ పుస్తకం యొక్క ప్రధాన సారాంశం నాకు స్పష్టంగా అర్థమవుతోంది. మేనిఫెస్టేషన్ అనేది బయట ప్రపంచంలో చేసే యుద్ధం కాదు. అది పూర్తిగా మన లోపల జరిగే ఒక అంతర్గత సర్దుబాటు. మన ఆలోచనలు, నమ్మకాలు, భావోద్వేగాలు, చర్యలు అన్నీ ఒకే తాటిపైకి వచ్చినప్పుడు మన బయటి ప్రపంచం దానికి అద్దం పడుతుంది. ఇది కేవలం మనకు కావాల్సిన వస్తువులను పొందడం గురించి కాదు, మనకు కావాల్సిన వాటిని సహజంగా ఆకర్షించే వ్యక్తిగా మారడం గురించి. సరిగ్గా చెప్పారు. ముగింపుగా వింటున్న వారిని ఆలోచింపజేసే ఒక ప్రశ్న. ఈ పుస్తకం చెప్పినట్టు మన వాస్తవికత మన అంతర్గత స్థితికి ప్రతిబింబమైతే, మీ జీవితంలో మీరు చూడాలనుకుంటున్న అతిపెద్ద మార్పును తీసుకురావడానికి మీరు మార్చుకోవాల్సిన ఆ ఒక్క అంతర్గత నమ్మకం ఏమై ఉంటుంది? ఆ ఒక్క పాత నమ్మకాన్ని వదిలేసి దాని స్థానంలో ఒక కొత్త, శక్తివంతమైన నమ్మకాన్ని పెట్టుకుంటే మీ జీవితం ఎంతగా మారగలదు? ఈ ప్రశ్నతో కాసేపు గడపడం ఈ రోజు మనం చర్చించుకున్న విషయాలను తమ జీవితానికి అన్వయించుకోవడానికి ఒక మంచి మొదటి అడుగవుతుంది.